పాపము లేని పరిశుద్ధమైన దేవుడు ఆయన. రెండవది, సమాధిని జయించి తిరిగి లేచిన దేవుడు ఆయన. ప్రియమైన స్నేహితులారా, ఇలాంటి ప్రేమగల దేవుడు మనందరినీ ఈ దినము ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి అంటే కష్టపడి భారము మోసుకొనిచున్న, పాప భారమును మోసుకొని పోచున్న సమస్త జనులారా అందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఏం చేయాలి? నా యొద్దకు రండి. యేసుప్రభు వారు పలానా చోటుకు వెళ్ళండి అని చెప్పట్లేదు, నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికే రావాలి. ప్రియమైన స్నేహితులారా, ఎందుకు ఆయన ఎద్దుకు రావాలి? ఎందుకంటే ఆయనే మన పాపములకు క్షమాపణ కలిగించడానికి, పాపముల నుండి రక్షించడానికి ఆయన మాత్రమే శిలువ మీద చనిపోయాడు. కాబట్టి మన పాప భారములు మోసుకొని చనిపోయాడు కాబట్టి ఆయన దగ్గరికి రావాలి. ప్రియమైన స్నేహితులారా, వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆయన మన ప్రాణములకు విశ్రాంతి ఇస్తాడు. విశ్రాంతి, నెమ్మది. ప్రియమైన స్నేహితులారా, అనేక లక్షల మంది, కోట్ల కొలది ప్రజలు ఈ విశ్రాంతిని